నమస్తే, వెల్కమ్ టు మీది బందరా స్పెషల్ ప్రోగ్రామ్. పూర్వ విద్యార్థుల కలయిక. అసలు ఈ మాట వింటుంటేనే చాలా ఆనందంగా ఉంటుంది. అది 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా, సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్న సందర్భంగా ఇంకెంత ఆనందంగా ఉంటుంది. సో అసలు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ మాటల్లోనే విందాము. మనం కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా బాగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో మనతో పాటు ఉన్నారు, మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను ఏంటనేది. ఎస్, ఆయనే ఆలివ్ స్వీట్స్ అధినేత దొర్రాజు గారు, అలాగే మద్దుల గిరీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం, వాళ్ళ ఫీలింగ్స్ని ఇవాళ మనం షేర్ చేసుకుందాం. నమస్తే అండి దొర్రాజు గారు అండ్ గిరీష్ గారు. నమస్తేనండి. దొర్రాజు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. 24 years కంప్లీట్ చేసుకుని సిల్వర్ జూబ్లీ వెళ్తున్నారు. అండ్ దానికి హైదరాబాద్ శిల్పకళా వేదిక అయింది. ఆల్రెడీ మీరు చాలా ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే చేసుకుంటున్నారని చెప్పారు. ఈసారి 25th కాబట్టి ఇంకెంత గ్రాండ్గా చేసుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 25th గురించి మీరు నాకు ఒకసారి చెప్పండి. అంటే 24 సంవత్సరాలుగా కంటిన్యూస్గా జనవరి 26న ఈ కార్యక్రమం చేస్తున్నామండి. పర్టికులర్ డేట్ ఈస్ ఫిక్స్డ్. గణతంత్ర దినోత్సవం అంటే భారతదేశం అంతా గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటే మీరు దాంతో పాటుగా బందరోళ్ళకి ఇది బందర్ రోజు. అంటే ఈ రోజు కోసం హైదరాబాద్లో ఉన్న బందరోళ్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బందర వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తుంటారు. చాలామంది దేశ విదేశాల నుంచి కూడా ఈ 25th ఇయర్ సెలబ్రేషన్కి వస్తున్నారు. అలాగే దేశంలో నలుమూలల నుంచి, కలకత్తా నుంచి, ఢిల్లీ నుంచి, షిమ్లా నుంచి, ఇట్లా ఎక్కడెక్కడో వెళ్ళిపోయిన డిఫరెంట్ ఆఫీసర్స్ కానివ్వండి, డిఫరెంట్ బిజినెస్ పీపుల్ కానీ అందరూ కూడా ఎత్తుక్కొని ఈ జనవరి 26 రాబోతున్నారు. అంటే ఒక్క ఊరు వాళ్ళు హైదరాబాద్లో 24 సంవత్సరాలు కంటిన్యూస్గా చేయడం అనేటువంటిది ఇదే ప్రోగ్రాం. ఓకే, జనవరి 26నే మళ్ళీ చేసి 25వ సంవత్సరంలో అడుగుపెట్టడం అనేది ఒక గొప్ప విశేషంగా భావిస్తున్నాం. సో ఈ సిల్వర్ జూబ్లీకి ప్రత్యేకత ఏంటంటే, ఈ సంవత్సరం ఏంటంటే లెక్చరర్స్ని, టీచర్స్ని కూడా ఆహ్వానిస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం విద్యార్థులు జరుపుకుంటున్నారు, కొంతపాటు లెక్చరర్ టీచర్స్ వస్తున్నారు. బట్ ఈ సంవత్సరం ఏం చేస్తున్నామంటే వాళ్ళందరినీ కూడా ఎవరెవరు అవైలబిలిటీ ఉంటారో, ఎవరెవరు రాగలరో వాళ్ళందరి టీచర్స్ని, లెక్చరర్స్ని ఆహ్వానిస్తున్నాం. దాని ద్వారా ఏంటంటే పిల్లలు వాళ్ళ గురువుల్ని కలగలుగుతారు. అలాగే గురువులు వాళ్ళు పాఠాలు నేర్పిన పిల్లలు ఎదుగుదలను చూసి సంతోషిస్తారు. మరొక్కసారి వాళ్ళ ఆశీర్వాదం అందుకునే అవకాశం ఉంటుందనేది ఈ 25వ సంవత్సరం ప్రత్యేకత. వండర్ఫుల్ ప్రోగ్రామ్. అసలు మీరు ఈసారి చేసేది చాలా సక్సెస్ఫుల్గా అవుతుందేమో. అవునవునండి. అంటే చాలా మంది ఎగ్జైటింగ్గా ఉన్నారు ఈ ప్రోగ్రాంలో. మధ్యలో గిరీష్ గారు నమస్తే. అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ ఇలా చేయాలని, ఎందుకు ఈ థాట్ వచ్చింది? మీకు వచ్చిందా లేకపోతే రాజు గారికి వచ్చిందా ఏంటి? దొర్రాజు గారు గతంలో హైదరాబాద్లో ఉండేవాళ్ళు, నేను బందర్లో ఉండేవాడిని. ఓకే. ఇప్పుడు హైదరాబాద్, నేను కూడా హైదరాబాద్ షిఫ్ట్. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు దొర్రాజు గారిని కలుద్దామని, ఆయన హిమాయత్ నగర్లో ఉండేవాళ్ళు. అప్పుడు ఆయన ఆఫీస్ అక్కడ ఉండేది. హిమాయత్ నగర్ వెళ్ళి జనరల్గా ఏంటి, ఎవరున్నారు మన వాళ్ళు, ఇంకా హైదరాబాద్లో ఎవరున్నారు అని మాట్లాడుకున్నాం. పలానా అతను ఉన్నాడు, పలానా అతను అక్కడ వర్క్ చేస్తున్నాడు, పలానా అతను ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు. ఓకే, అలా మాట్లాడుతున్నప్పుడు అప్పట్లో ఈ వాట్సాప్లు కానీ ఫోన్లు కానీ లేని రోజు ఇంచుమించుగా. దాంతో 2001 ఎటువంటి కమ్యూనికేషన్స్ పెద్దగా లేవు. అప్పుడు ఎవరినో కలవాలని ఆత్రత, ఒకళ్ళు ఈ చివరు ఉంటారు, ఒకళ్ళు ఆ చివరు ఉంటారు. దాంతో ఎలాగంటే అసలు మన వాళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి ఏదైనా ఒక చిన్న మీటింగ్ లాగా పెడదామా, యాక్సిడెంటల్గా అది స్టార్ట్ అయింది. ఆ మీటింగ్ ఎప్పుడు పెడదాం, ఎలా పెడదామంటే జనరల్గా ఈ రిపబ్లిక్ డే అంటే ఇంచుమించుగా అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. వాళ్ళు పొద్దున్న వాళ్ళ బిజినెస్లో జెండా ఎగరేసుకోవటం గుర్తుండిపోయే డేటు, ప్లస్ అందరూ వాళ్ళ ఆఫీసులోనూ ఎక్కడో జెండా ఎగరేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇటు వచ్చేస్తారు. ఆ ఆలోచనతో జనవరి 26, 2001 సుందరాయి విజ్ఞాన్ భవన్లో కలుసుకున్నారా? ఫస్ట్ అనౌన్స్ చేసాం. పేపర్లో ఒక చిన్న యాడ్ ఇచ్చి బందరా
ఓకే ఓకే డెక్కన్ ఆ హెడ్డింగే మీది బందరా. బాగుంది. ఇది ఎవరు చెప్పారు? దొర్రాజు గారు. ఓకే. డెక్కన్ క్రానికల్లో యాడ్ ఇచ్చాం మీది బందరా, అయితే ఫోన్ చేయండి అని ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాం. ఎవరు చేస్తారో ఏం చేస్తారో తెలియదు. మేము యాడ్ ఇచ్చిన రోజు పొద్దున్న 7 గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది ఫోన్. మేము వస్తున్నాము, ఏంటి క్రైటీరియా, ఎలాగా ఏంటి అన్నారు. అప్పుడేముందండి అసలు ఈ రిజిస్ట్రేషను, ఆన్లైన్ ఇలాంటివన్నీ ఏమీ లేవు. ఓ సోషల్ మీడియా అనేది లేదు, ఏమీ లేవు. లేని రోజుల్లో పేపర్ యాడ్ ఇస్తే వస్తున్నాం అన్నారు. సరే వస్తారు కదా అని మేము సుందర విజ్ఞాన కేంద్రంలో 50 మంది వస్తే చాలని కూర్చున్నాం. ఉదయం 10 గంటలకు 10 మంది వచ్చారు. 11 గంటలకు ఒక 40-50 మంది వచ్చారు. అదే రోజు కలుసుకున్నారా? అంటే ముందు 2 రోజుల ముందు పేపర్ యాడ్ ఇచ్చాం. ఇచ్చి రమ్మంటున్నాము, ఫోన్లు వస్తున్నాయి, మాట్లాడుతున్నాము. ఆ రోజున మధ్యాహ్నం 12 గంటలకల్లా దాదాపు ఒక 300-400 మంది వచ్చారు. 12:30 అయ్యేసరికి 500 మంది వచ్చారు. మీరు ఊహించలేదేమో అసలు? ఊహించలేదు. చాలా అద్భుతంగా జరిగింది. విశేషం ఏంటంటే ఆ రోజున మన నటులు అచ్యుత్ గారు వచ్చున్నారు. కునుపరెడ్డి అచ్యుత్ అని బందర్ నుంచి, ఆయన సినిమా నటుడు, మన పవన్ కళ్యాణ్ గారితో కూడా నటించాడు. ఆయన వచ్చాడనమాట. అట్లా ఒక్కొక్కళ్ళు నాది బందరే, నేను నా బందరోని కలుసుకోవాలని వచ్చాడు. అంటే ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టామంటే మేడం, అందరం బిజీగా ఉంటాం. హైదరాబాద్ వచ్చి అందరూ కూడా బాగా సెటిల్ అయ్యారు. చెప్పాలంటే హైదరాబాద్ ఇస్ ల్యాండ్ ఆఫ్ బ్లెస్సింగ్. సో అందరూ హ్యాపీగా సెటిల్ అయ్యారు. బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్ చేస్తున్నారు, జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేస్తున్నారు. సో మనందరం మన బిజీలో పడిపోయి కలవలేకపోతున్నాము, ఒక రోజు పెట్టుకొని కలుద్దాం అన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం. అండ్ మోర్ ఎవర్ దీంట్లో మామూలుగా మీరు ఎక్కడన్నా విన్నా కూడా ఒక బ్యాచ్ వాళ్ళు, ఒక స్కూల్ వాళ్ళు, ఒక కాలేజీ వాళ్ళు అని ఉంటుంది. ఇది అట్లా లేదు. ఎస్, నా డౌట్ అదే. ఇప్పుడు జనరల్గా పూర్వ విద్యార్థుల కలయిక అంటే మనం 10th క్లాస్ వరకు ఒక స్కూల్లో చదువుకున్నప్పుడు ఓన్లీ మన క్లాస్ వరకే, ఏ ఆర్ బి సెక్షన్, ఇంతవరకే మనం కలుసుకుంటాము అని అనుకుంటాం. ఇప్పటికి కూడా అదే చేస్తున్నాం కూడా. బట్ దీంట్లో ఏంటి, మీది బందరా అని ఒక టైటిల్కి తగ్గట్టుగా ఏంటి, బందర్లో ఉన్న స్కూల్స్ అన్ని అందరూ కవర్ చేసేలాగా. ఎనీ స్కూల్, ఎనీ కాలేజ్, ఎనీ బ్యాచ్. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మేడం, నేను ఒక స్కూల్లో చదువుంటాను, కాలేజీ ఇంకో కాలేజీలో చేరుంటాను. అలాగే ఆ కాలేజీ వాళ్ళు వేరే స్కూల్ నుంచి వచ్చి ఉంటారు, ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. అలాగే ట్యూషన్స్కి వెళ్తుంటాం. ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళినప్పుడు ఆ కాలేజీ వాళ్ళు కలుస్తారు, ఈ కాలేజీ వాళ్ళు కలుస్తారు, అట్లా అందరూ కలుస్తారు. అలాగే మనం పై బ్యాచ్ వాళ్ళు మనకు తెలుసుంటారు, కింద బ్యాచ్ వాళ్ళు మనకు తెలుసుంటారు. సో వీళ్ళందరినీ కూడా చూడాలని కోరిక మనకు ఉంటుంది. సో వీళ్ళందరినీ కలవాలంటే ఒక వేదిక కావాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఇది ప్రతి సంవత్సరం 1500 నుంచి 2000 మంది అటెండ్ అవుతారండి ఈ ప్రోగ్రామ్. ఎవ్రీ ఇయర్ జనవరి 26 అటెండ్ అవుతారు. ఇది ఈ సంవత్సరం ఘనంగా చేయబోతున్నాం కాబట్టి భారీగా వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్ని ఘనంగా చేయాలనే ఉద్దేశంతోనే శిల్పకళా వేదికలో ఏర్పాటు చేశాం. శిల్పకళా వేదికలో 20వ సంవత్సరం ప్రోగ్రాం పెట్టాం. ఓకే, 20th అంటే 25th దాకా నేను ఉంటాం లేవో అని 20 ఘనంగా చేద్దామని చేశాం. దానికి దాదాపు 4500 మంది వచ్చారు. 20th 4500 మంది వచ్చారు. గొప్ప విశేషం అది, మామూలు మాటలు కాదు కదా. ఈ సంవత్సరం ఇంకా బాగా వచ్చే అవకాశం ఉంది. అసలు స్టార్టింగ్ లోనే మీకు ఎంత, 500 మంది వచ్చారా? ఫస్ట్ 500 మంది స్టార్టింగ్, వెరీ స్టార్టింగ్ ఒక ప్రకటనతోనే 500 మంది వచ్చారు అంటే 25 సంవత్సరాలు చేసుకున్న సందర్భంగా అసలు 10,000 దాటిపోతుంది. అట్లా బాగానే వస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే అక్రాస్ ది గ్లోబ్ వస్తున్నారు మేడం. ఓకే, వేరే కంట్రీస్ నుంచి, వేరే స్టేట్స్ నుంచి, చెన్నై నుంచి ఫోన్ చేస్తున్నారు, వస్తున్నాము, మేము ఇక్కడ చెన్నైలో సెటిల్ అయిపోయాము, మా పిల్లలు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నారు, మేము ఇక్కడ ఉన్నాం, మేము వస్తాము, ఇలా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. సూపర్. అసలు ఇంత మంచి ఆలోచన వచ్చి దీన్ని ఎవ్రీ ఇయర్ సక్సెస్ఫుల్గా మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక వింత. ఎందుకంటే సార్ మనం అనుకుంటాము ఒక 5 years బ్యాక్ కలిసాం కదా, మళ్ళీ ఏం కలుస్తాంలే అని చెప్పేసి. నిజంగా ఇది పెద్ద ప్రాసెస్ చెప్పాలంటే. సార్ అందరినీ కండక్ట్ చేసి అందరికీ కాల్స్ చేసి వస్తున్నారా మీరు, లేదంటే వాళ్ళు మనకి కాల్ చేసి వస్తున్నాము రండి అని చెప్పి, ఎంత ఓపిక కావాలి? అంతేనా? ఎవరికి ఒక కాల్ చెయ్యం. బందరోళ్ళందరూ జనవరి 26 గుర్తుపెట్టుకుని వచ్చేస్తారు. అది ప్రోగ్రామ్ విశేషం. ఎవరిని మేము ఫోన్ చేసి పిలవడం కానీ
మెసేజ్లు పంపించడం కానీ వాట్సాప్లు పంపించడం కానీ అసలు ఇదే ఏమి బాగుంది, చెయ్యం. ఇదే బాగుంది. కేవలం నో ఇన్విటేషన్ ఓకే, కేవలం నేను నా బంధువులను కలవాలి అనే వన్ అండ్ ఓన్లీ ఐడియాతో వస్తారంతే. అంటే ఇట్లా ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ టెక్నాలజీని మీరు ఏ విధంగా యూజ్ చేసుకున్నారు? అంటే ఇప్పుడంటే వాట్సాప్లో వచ్చేసినాయి మేడం, ప్రమోషన్ వచ్చేసింది మేడం, సోషల్ మీడియా ప్రమోషన్. మన ప్రోగ్రామ్ వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఎక్కడనే తెలవాలంతే. డేట్ ఫిక్స్, ప్లేస్ తెలిస్తే డేట్ ఫిక్స్, టైం ఫిక్స్, ప్రోగ్రామ్ ఒకటే మారుతా ఉంటది, వెన్యూ ఒకటే మారుతూ ఉంటుంది. ఓకే, సో ఈసారి ఘనంగా చేయాలి కాబట్టి ఇక్కడ అనుకున్నాము. సో అది ఇంకొకటి ఏంటంటే ఇది గిరీష్ నేను మేమిద్దరం ఆ రోజున అనుకున్న మాట ఇది, మనం చేద్దాము అని స్టార్ట్ చేసాం. ఈ రోజు వరకు మా ఇద్దరు ప్రయాణం అవుతూనే ఉంది. మీరిద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్, స్కూల్ కాలేజీ ఫ్రెండ్స్ అండి. మేమిద్దరం అనుకున్నాం. అలాగే మాకు మా గురువు గారు డివిఆర్ గారని బందర్లో ఫేమస్ లెక్చరర్ ఉన్నారండి. ఆయన మాకు ఆల్వేస్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి బందర్ మీటింగ్. సో ఆయన అటెండ్ అవుతుంటారు. ఆయన ప్రతి మీటింగ్ అటెండ్ అవుతారు. ఆయన 6 నెలలు అమెరికాలో ఉంటారు, 6 నెలలు ఇండియాలో ఉంటాడు. దీనికోసం ఇండియాలో ఉండడం దీనికోసమే వస్తారు. సో అట్లా మా గురుగారు వస్తారు. అట్లాగే ఇది భగవంతుడి అనుగ్రహమేనండి. అంటే ఇంత బాగా జరగడం, ఇంతమంది రావడం, వాళ్ళ చిన్ననాటి మిత్రుని కలవడం. విశేషం ఏంటంటే మేడం, దీంట్లో 30 ఏళ్ల తర్వాత కలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, 40 ఏళ్ల తర్వాత కలిసిన ఫ్రెండ్స్ ఉంటారు. ఒక ప్రోగ్రాంలో అయితే మేము కూకటపల్లిలో కండక్ట్ చేసినప్పుడు 63 ఏళ్ల తర్వాత 2 ఫ్రెండ్స్ కలిశారు. 63 ఏళ్ళు అంటే 63 ఏళ్ల తర్వాత మన ఫ్రెండ్ కలవాలని కలలో కూడా ఊహించలేదు. అటువంటిది 63 ఏళ్ల తర్వాత వాళ్ళు కలిశారంటే వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందో చెప్పండి, వాళ్ళ సంతోషం ఎలా ఉంటుందో చెప్పండి. అది గ్రేట్. ఈ ప్రోగ్రామ్కి నడిపిస్తున్న దానికి వాళ్ళందరి ఆశీస్సులు. వీళ్ళందరూ వస్తారు కదా. ఈ ప్రోగ్రాము పూర్వ విద్యార్థులు ఎవరు కలవకపోయినా ఒక ఇన్స్పిరేషన్, మిమ్మల్ని చూసైనా అంత పెద్దవాళ్లే కలుస్తున్నారు, అసలు మనం ఎందుకు కలవద్దని చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇది ఇంకా ఇంకా పెరుగుతూ పోతుంది. సరే, అయితే దుర్రాజ్ గారు, మనం పూర్వ విద్యార్థుల కలయిక అనేది ఈ మధ్య కాలంలో కాకపోయినా ఒక 2-3 ఏళ్ల నుంచి మాత్రం ఇది చాలా ప్రాచుర్యంలో, చాలా మంది కలుసుకుంటున్నారు. మనం పేపర్ యాడ్లో కూడా చూస్తున్నాం, చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మీరు 25 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఇంతగా మీరు ప్రాచుర్యంలోకి వచ్చింది? 2-3 సంవత్సరాల నుంచి ప్రాచుర్యంలోకి వచ్చిందండి. మీకు 2003లో మీరు పేపర్ క్లిప్పింగ్స్ అయిన మీకు ఇచ్చాను చూడండి. 2003-4లోనే త్యాగరాయ గణసభ మొత్తం నిండిపోయేది. అప్పటి నుంచే అన్ని మీడియా కవర్ చేసింది. అప్పుడు ఏంటంటే ఓన్లీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మాత్రమే ఉంది. సో అప్పుడు అవన్నీ కూడా కవర్ చేసినాయండి. అప్పట్లో ప్రింట్ మీడియాలో అన్నింటిలో కూడా వచ్చేది. అలా ప్రాచుర్యం పొందింది. అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక వాట్సాప్లో బందర్ మీటింగ్ జరుగుతుంది, చాలా ఈజీ అయిపోయింది. అలాగే ఫేస్బుక్ ఒకటి ఉంది బందర్ వాళ్ళకి, ఆ ఫేస్బుక్లో పెడతాం, దాంట్లో పెడతాం, రీచ్ అయిపోద్ది. క్షణాల్లో రీచ్ అయిపోతుందండి. ఎందుకంటే ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్కి వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా, బ్యాచ్ వైజ్ వెళ్ళిందంటే వాళ్ళ గ్రూప్లో పెట్టేస్తారు. అంటే మా జనరేషన్లో వాట్సాప్ గ్రూపులు లేవు, కానీ ఇప్పుడున్న జనరేషన్ అందరి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అది ఎవరికి వచ్చినా వాళ్ళు ఆ గ్రూపులో పెడతారు. సో సోషల్ మీడియా ద్వారానే మంచి రీచింగ్ అవుతుంది. ఈసారి మాకు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ముందుకొచ్చి మాది మరింత ప్రచారానికి సహకరిస్తున్నందుకు ఎలక్ట్రానిక్ మీడియా కూడా బిగ్ థ్యాంక్స్ అండి. అంటే ఆలివ్ స్వీట్స్ అధినేత దుర్రాజు గారు అనే కాకుండా ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ చేస్తారు, ఇంత గ్యాదర్ చేస్తారంటే ఇంకా ఫేమస్ అయిపోయింది బాగా. గిరీష్ గారు, అయితే ఇప్పుడు ఎవరైనా సరే మనం ఇంత భారీ ఎత్తున సెలబ్రేట్ చేస్తున్నాము అని అనుకుంటే ఫైనాన్షియల్గా చాలా ఆలోచిస్తూ ఉంటారు కదా, మరి ఏంటి ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ మీరే చూసుకుంటారా, లేదు అందరం కలిసి ఇంత అమౌంట్ అని మనం ఏమైనా షేర్ చేసుకుంటాం? యాక్చువల్లీ ఎవరు షేర్ చేసుకోవట్లేదండి. మేమిద్దరమే మొదటి నుంచి ప్రతి సంవత్సరం మేమిద్దరమే షేర్ చేస్తాం. ఎంతైనా సరే, ఎంతన్నా కానీ ఫార్చునేట్లీ వీఆర్ బ్లెస్డ్. ఇప్పుడు ఆర్గనైజ్ చేయడం మీరిద్దరే చేస్తున్నారు, ఫైనాన్షియల్గా మీరిద్దరే చూసుకుంటున్నారు. ఎవ్రీ మీటింగ్కు వచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, అసలు వాళ్ళ రిప్లై ఏంటి? ఈ రిప్లై అంటే వాళ్ళకి వర్ణనాతీతం అండి. ఆనంద బాష్పాలు, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. అసలు 1 డే నాకు తెలిసి సరిపోదేమో, మార్నింగ్ నుంచి ఈవినింగ్. వెళ్ళరండి, ప్రోగ్రామ్ అయిపోయినా వెళ్ళకుండా 2 days పెట్టండి ఈసారి ప్రోగ్రామ్. అంటే వెన్యూతో పాటు అన్ని అలాగే ఇప్పుడు ఊహించిన వాళ్ళని కలుస్తారు. అంటే
ఒకప్పుడు నాకు పలానా ఫ్రెండ్ ఉండేవాడని ఉంటుంది. వీళ్ళ లైఫ్ జీవిత గమనంలో ఉద్యోగాలు రిటైర్మెంట్లు చేసేసుకుని ఒకప్పుడు ఉండేవాడని వీళ్ళకి తెలియాల్సిందే తప్పితే కలుసుకునే పరిస్థితులు లేవు. ఇది ఒక కలుసుకునే పరిస్థితి అనేసరికి వాళ్ళందరికీ ఒక పులకింత. అసలు ఎక్కడున్నా వచ్చేస్తారు. ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటారు గొప్ప వాళ్ళ కూతుర్లకి, కొడుకులకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాను, లేకపోతే ఇల్లు వచ్చిన తర్వాత ఆ గొప్పదనం అంతా పిల్లలకి చెప్పుకుంటారు ఇంట్లో. అందుకనే వాళ్ళ పిల్లలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ మెయిన్ మీరు. వాళ్ళ పిల్లలకి తీసుకొచ్చి చూపిస్తారు, ఇదిగో మా గురువులు వీళ్ళు, మా ఫ్రెండ్స్ వీళ్ళు అని చూపిస్తారు. ఇట్స్ గొప్ప సన్నివేశం అండి, ఇది అందరికీ లభించదు. అలాంటి కార్యక్రమం నిర్వహించే అదృష్టం మాకు లభించడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. అటువంటి కార్యక్రమం. అయితే సార్ ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారా వీళ్ళతో పాటు, పాత వాళ్ళతో పాటు? 24 ఏళ్ళు కంటిన్యూగా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. 24 ఏళ్ళు ఒక్క సంవత్సరం తప్పకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా వస్తూ ఉంటారు, యాడ్ అవుతూ ఉంటారు. కొత్త వాళ్ళు వస్తారు, కొంతమంది డ్రాప్ అవుతారు, కొంతమంది మళ్ళీ వస్తుంటారు. హెల్త్ బాగోగా ఆగిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు. అయినా కూడా ఈ ప్రోగ్రామ్ అలా వస్తూనే ఉంటారు, బ్యాచ్ బై బ్యాచ్. అది బిగ్ బ్లెస్ అండి. అది రైట్. ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు మీ ఓల్డ్ ఫ్రెండ్స్, టీచర్స్ వీళ్ళందరూ కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? అబ్బా ఇన్ని ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్ని కలుసుకున్నాం, ఎలా ఉన్నారు ఏంటి సార్? మనం అసలు ఫ్రెండ్స్ని గుర్తు కూడా పట్టాం కదా కదా సార్. అసలు ఇలా అయిపోయారా ఏంటి అని అనుకుంటాం మనం. నాకు 40 ఏళ్ల తర్వాత నాకు కలిసిన వాళ్ళు ఉన్నారండి ప్రోగ్రాంలో. ఓకే. రీసెంట్గా మాకు ఒక ఫ్రెండ్, నా క్లాస్మేట్ 9th క్లాస్లో ఉంటాడు, రహీమ్ అని, ఫోన్ చేశాడు. అరే బాబాయ్ నీ నెంబరు నేను వాట్సాప్లో చూసారా, నన్ను గుర్తుపట్టావా అన్నాడు. వాడు గొంతు తింటే నేను గుర్తుపట్ల. వాడు పోలికలు చెప్పేశాడు, వాడి పేరు చెప్పగానే వెంటనే కరెక్టరా బాబాయ్ అన్నాడు. అంటే అరే ఓరే అనగలిగేది కేవలం మన చిన్ననాటి. ఇప్పుడు మనం 10 ఏళ్ళుగా సావాసం చేసినా వాళ్ళని అరే ఊరే అని అనలేం, రెస్పెక్టబుల్గానే మాట్లాడతాం. ఇప్పుడున్న సమాజంలో మనల్ని అరే ఊరే అని పిలవగలిగే వాళ్ళతో మాట్లాడడం అనేది ఒక గొప్ప రిలీఫ్. ఎంత హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేకపోతే ఒక మంచి ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉండొచ్చు, మంచి బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, ఈవెన్ దో అరే అని పిలుస్తారు. ఏ లెవెల్కి వెళ్ళినా కూడా మనం ఆ రోజు వచ్చేసరికి మళ్ళీ చిన్నపిల్లలం అయిపోతాం కదా. ఎంత ఏజ్ అందరం కలవంగానే జాబ్ లో ఏ స్టేజ్ లో ఏ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా ఆ రోజు మాత్రం వెళ్ళిపోతాం. చిన్నప్పుడు చేసుకున్న సరదా పనులు, చిలిపి చేష్టలు, లేకపోతే ఏ టీచర్లకి నిక్ నేములు పెట్టి పిలుచుకున్నాయి, రకరకాలు గురువులు ఎంత గుర్తొచ్చేస్తాయి. ప్రతిసారి కూడా కొత్త గురువులు యాడ్ అవుతారండి. లెక్చరర్స్ ఈసారి గురువులు కూడా 100లోనే వస్తారు, బాగా వస్తున్నారు. నాకు తెలిసి దాదాపు ఒక 150-200 మంది గురువులు రావచ్చండి. స్కూల్ టీచర్లు కానీ, కాలేజీ లెక్చరర్లు కానీ, 10th వరకు అండ్ ఇంటర్ నుంచి. ఓకే, బందర్లో ఉన్న స్కూల్స్ అన్నీ వదిలేద్దాము. ఓన్లీ మీ స్కూల్ వరకు మీ ఫ్రెండ్స్, మీ టీచర్స్ వాళ్ళ ఫీలింగ్స్ మీరు ఎలా షేర్ చేసుకుంటారు, వాళ్ళతో ఎలా మాట్లాడతారు? అంటే స్కూలు ఫీలింగ్, ఫ్రెండ్స్ అంటే ఈయనకి ఎక్కువ అండి. అవునా? గిరీష్ గారు చెప్పాలంటే వాళ్ళకి స్కూల్లో వాళ్ళు స్పెషల్ అనమాట. అవునా? అసలు స్కూల్లో ఎలా ఉండేవారు మీరు? స్కూల్లో కొద్దిగా బ్యాక్ బెంచ్ అంతేనా? బ్యాక్ బెంచ్ అయితేనే ఏమైనా ఆర్గనైజేషన్ వస్తాం. ఫ్రంట్ బెంచ్ అయితే చాలా సీరియస్ గా, ప్రొఫెషనల్ గా. మేమంతా బ్యాక్ బెంచ్. ప్రౌడ్ టు సే. ఒక్కసారి మీ బ్యాక్ బెంచ్ విషయాలు మాతో షేర్ చేసుకోండి. ఎలా ఉండేవాళ్ళు? అంటే గురువులు నాటపట్టిగానే ఉంటాం. టీచర్స్ని వెనకాల నుంచి కామెంట్ చేయడం, లేకపోతే తోటి విద్యార్థులతో జోకులు వేసుకుంటాం. మీ సీనియర్స్ని ర్యాగింగ్, జూనియర్స్ని ర్యాగింగ్లు తక్కువే కానీ క్లాసుల్లో అల్లరి చేయటం. మేము అల్లరి చేస్తుంటే మా టీచర్లు మమ్మల్ని బయటికి వెళ్ళి నీళ్ళలోంచి చేయి, వెళ్ళి ఎండలో నుంచో గోడ కుర్చీలు అవి లెక్కెట్టుకుంటూ ఉంటాం. అరే నువ్వు 5 సార్లు వెళ్ళావు, నేను 6 సార్లు వెళ్ళా. అబ్బా అసలు మీ గిరీష్ గారు చాలా గుర్తున్నాయి నిజంగా. అంతమందికి గుర్తుండవు సార్. అసలు నాకైతే చాలా తక్కువ గుర్తుండడం. ఎందుకంటే మేము వన్స్ ఒకటేసారి సెలబ్రేట్ చేసుకున్నాము, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత, మా ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకునేంతగా ఉందన్నమాట. సో మీకు ఇన్స్పిరేషన్ గా చాలా మంది ఇలాంటి వేడుకలు జరుపుకుంటున్నారు. మీ దృష్టికి ఇప్పుడు స్టార్ట్ అయినాయి, బట్ ఒక ఊరిది జరగడం మాత్రం ఇక్కడ బ్యాచ్లు
స్టార్ట్ అయిన రీయూనియన్లు జరుగుతాయి. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అనుకోండి, భీమవరంలో కాలేజీ వాళ్ళు ఉన్నారనుకోండి, అవైలబుల్లో ఉన్న వాళ్ళందరూ కలుస్తారు సంక్రాంతికి. అట్లా జరుగుతున్నాయి తప్పితే ఒక ఊరు పండగ అనేది హైదరాబాద్లో మేము చూడలేదు. ఎవరైనా చేసుకున్నారో మాకు తెలియదు, మేము చూడలేదు. అంటే బందరోళ్ళకి ఆ మాత్రం బందర్ పిచ్చి ఉంటుందండి. ఏంటి బందర్ స్పెషల్ ఏంటి అసలు? బందర్ స్పెషల్ అంటే ఒకటి కాదండి, 100 ఉన్నాయి చెప్పాలంటే. ఒక్కటి చెప్పండి. ఈ రోజున జెండా, మన జాతీయ జెండా ఉంది కదండి, అది రూపొందించిన ఆయన పింగళ వెంకయ్య గారు. ఆయన బందర్ మొదటి జెండా పాతిన ఆయన, పింగళ వెంకయ్య. అలాగే ఆంధ్ర బ్యాంకు పుట్టిల్లు బందరు, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మొట్టమొదట బందర్లో ఓపెన్ చేశారు. అలాగే డచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు ఒక 400 ఏళ్ల క్రితము బందర్లో పోర్టుని తీసుకొచ్చారు. సో ఇట్లా ఒక చారిత్రాత్మకత ఉంది. అలాగే బందర్ లడ్డు, బందర్ లడ్డు చాలా ఫేమస్. బందర్ లడ్డు ఫేమస్. బందర్ హల్వా నల్లగా ఉంటుంది, బందర్ హల్వా. సో ఈ రెండు ఫేమస్. అలాగే పాండురంగ స్వామి గుడి ఉంది, బీచ్ ఉంది, ఒక పోర్ట్ ఉంది. ఇట్లా బందర్కి ప్రాశస్త్యం ఉంది, చరిత్ర ఉంది. అలాగే బందర్లో బాగా చదువుకున్న వాళ్ళు చాలా 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 గొప్ప స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందులో మేము ముఖ్యంగా చెప్పుకోగలిగేది నోరి దత్తాత్రేయ గారు, క్యాన్సర్ స్పెషలిస్ట్. ప్రపంచవ్యాప్తంగా ఆయన నెంబర్ 1 క్యాన్సర్ స్పెషలిస్ట్. అమెరికాలో ఉంటారు నోరి దత్తాత్రేయ, బందర్ హిందూ కాలేజీ విద్యార్థి. అలాగే ఆ కాలంలో బందర్ అనేది ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉండేది. అంటే మాకంటే ముందు జనరేషన్ ముందు ఎడ్యుకేషన్ హబ్గా ఉండేది. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి బందర్లో చదువుకునేవాళ్ళు. సో బందర్కి చదువుకి మంచి లింక్ ఉంది. అదే అండి బందర్ గురించి చెప్పాలంటే. సో మీ ఈ సెలబ్రేషన్స్తో బందర్ని ఇంకా ఫేమస్ చేసేసారు కదా. బందర్ అంటే వాళ్ళు సెలబ్రేషన్ చేశారు కదా, 25 years చేశారు కదా అన్నట్టుగా గుర్తుంచుకునేలా. పాత రోజుల్లో మీకు కాకినాడ, బందరు, గుంటూరు ఎడ్యుకేషనల్ సెంటర్లు అండి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా. ఇప్పుడు ఈ రకంగా కూడా. సరే, అసలు ఆ ఊరి వాళ్ళ స్పందన ఏంటి? వాళ్ళు మిమ్మల్ని కలిసి ఏంటి? చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. మా 25 ఏళ్ళుగా ఒక ఊరిది ప్రోగ్రామ్ చేయటం అంటే అది బందరు ప్రజలందరికీ గర్వకారణం, బందరు పూర్వ విద్యార్థులందరికీ గర్వకారణం. అలాగే దీని ప్రమోషన్ ఎక్కడ చేసామనుకున్నారు? జనవరి ప్రోగ్రాం అమెరికాలో చేసాం. డాలస్, కాలిఫోర్నియా. డాలస్లో అక్కడ దాకా వెళ్ళిపోయారు. డాలస్ వెళ్ళాం ఏప్రిల్లో. 450 మంది బందరు పూర్వ విద్యార్థులు అటెండ్ అయ్యారు. ఓన్లీ బందర్, డాలస్లో. అంటే 26th జనవరి అక్కడ చేశారా మీరు? 26th జనవరి ప్రమోషన్ చేసాం. వాళ్ళందరినీ రమ్మని ఇన్వైట్ చేసాం. అలాగే కాలిఫోర్నియాలో చేసాం. అలాగే దుబాయ్లో కూడా ఒక మీటింగ్ పెట్టాం. సో దీని ప్రమోషన్ అనేది మేము ముందు నుంచి చేసుకుంటూ వచ్చాం. రీచింగ్ బాగుంది. అంటే మేము ఎక్కడికి వెళ్ళినా తెలవలేదు, కానీ అమెరికాలో ప్రోగ్రాం పెట్టేసరికి అంతర్జాతీయంగా ప్రోగ్రాం చేస్తారని మంచి పేరు వచ్చింది. ఈ 25వ మాత్రం ఒక అద్భుతం మేడం. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకోటి చెప్పాలి, ఈ ప్రోగ్రామ్కి ఎలాంటి వాళ్ళు వస్తుంటారంటే గెస్ట్ లిస్ట్ ఒకసారి చెప్పండి. స్టూడెంట్స్ ఏనండి, ఎవరైనా స్టూడెంట్ అండి, వాళ్ళు ఏ స్థాయికి ఎదగనియండి, బందర్ పూర్వ విద్యార్థి అంతే. అలాగే వస్తారు. అలాగే ఆ భేషజాలు లేకుండా ఉంటారు అక్కడ, అది గొప్ప. ఇంకోటి ఏంటంటే మన డైరెక్ట్ మారుతి గారు వస్తున్నారు మేడం. మన లాస్ట్ ఎప్పుడు వచ్చినట్టున్నారా? వచ్చారు, 20th ఇయర్కి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నారు, ఆయన గెస్ట్ పిలుస్తాం. అట్లాగే కొంతమందిని ఒక 5-10 మంది పెద్దవాళ్ళని పిలుస్తాం మేము, అంటే గౌరవంగా పిలుస్తాం. కానీ వచ్చే వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళే, బందర్ మీద ప్రేమతో వచ్చేవాళ్ళే. దీంట్లో ఇంకో విశేషం ఉంది మేడం. కొంతమంది వాళ్ళు స్కూల్లో ఉండగానో కాలేజీలో ఉండగానో ఎవరినో ఇష్టపడి ఉంటారు. ఇవి కూడా ఉన్నాయా? ఉంటాయి, ఇవే ఉంటాయి మేడం. వాళ్ళు వస్తారేమో, వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజీలో ఉన్నారు,
ఆ రోజు నన్ను ఎందుకు రిజెక్ట్ సార్ చేసింది వాళ్ళని కదా. బాధపడతారు చెప్పండి. ఇలా ఇలా అయినా కలపొచ్చు అనుకుంటే కలపొచ్చు, కానీ అయ్యో అసలు ఆ రోజుల్లో వదిలేసామే, ఎందుకు పెళ్లి చేసుకోలేదే, లేకపోతే ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళని గుర్తు చేస్తున్నారు. వచ్చేస్తాను అంటే వస్తారు, వాళ్ళు వస్తారు. అంటే అప్పుడు మన అమ్మాయి కాదనింది కదా, ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎలా ఉంది చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ, నిజంగా. సో ఇలాంటి రకరకాలు ఉంటాయి. అంటే మాకేంటంటే ఫోన్లు వస్తాయి కదండి, ఎంక్వైరీ చేస్తారు. ఈ బ్యాచ్లో 2 మగవాళ్ళ పేరు అడుగుతారు. లేరండి మాకు తెలియదండి, లేకపోతే ఆయన తెలుసండి అని అనుకోండి, 3వ పేరు ఆడమ్మాయి పేరు అడుగుతారు. నాకు అర్థమైపోయింది ఈ అమ్మాయి పేరు అడగడానికి 2 మగవాళ్ళ పేర్లు అడిగాడండి. సో ఇలాంటివి చాలా ఉంటాయి. మీ దగ్గర డేటా ఉందా, మీ దగ్గర డేటా ఉందా, మేము ఏమీ లేదు, ఫోన్ నెంబర్లు ఏమీ లేవు, మీరు వస్తే రండి చూసుకోండి అని చెప్తాం అంతే. సో అట్లా పాపం కొంతమంది వస్తారు మేడం. మాకే అర్థమైపోద్ది కదా మేడం వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి లోపల. అయితే 2001లో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీరు ఎప్పుడు రావట్లేదో, లేకపోతే ఇంతమంది వచ్చారో, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా, ఏమైనా ఒడిదుడుకులు? అంటే ఒక సంవత్సరం 1500 మంది వస్తే, ఒక సంవత్సరం 1000 మంది వస్తారు, ఒక సంవత్సరం 1200 మంది వస్తారు, కానీ వస్తూనే ఉన్నారు. వాళ్ళు వస్తారన్న భయంతో మేము కంటిన్యూ చేయాల్సి వచ్చింది. మాకు ఒక నెల రోజుల ముందు నుంచి ఫోన్లు వచ్చేస్తాయి, ఈసారి ఎక్కడ అని. ఓకే, మీరు 1 month ముందు నుంచే ఈ వెన్యూ అనౌన్స్ చేస్తాం. ఓకే ఓకే, కిందసారి పెట్టారు కదా, ఈసారి పెడుతున్నారా, ఎక్కడ పెడుతున్నారు అని ఫోన్లు చేస్తారు. మేము ఫస్ట్ 2-3 ఏళ్ళు చేసేసిన తర్వాత చేద్దామా వద్దా అని అనుకునే టైంలో ఈ ఫోర్స్ఫుల్ గా చేసే వీళ్ళ కోసం వీళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు. ఆగలేదు ప్రోగ్రామ్, ఆగలేదు అసలు ఆగలేదు. కరోనా అప్పుడు వర్చువల్ గా చేసాము 2 సార్లు అంతే, జూమ్ లో. అప్పుడు కూడా చాలా మంది అటెండ్ అయ్యారు, మిస్ అవ్వలేదు. ప్రోగ్రామ్ 24 years కంటిన్యూగా జరిగింది అంతే, అది గొప్ప విషయం. అంటే దీంతో పాటు ఈ ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక 14 సంవత్సరాలు అయిన తర్వాత బందర్కి ఏమన్నా చేద్దాం అనే ఉద్దేశంతో మంచి ఆలోచన ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఒకటి డిక్లేర్ చేశాం. ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు బందర్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరన్నా టౌన్ ఫస్ట్ వస్తే వాళ్ళకి ₹1,00,000 క్యాష్ రివార్డ్ అని అనౌన్స్ చేస్తాం. అనౌన్స్ చేసినప్పుడు మేము అనుకోలే ఎలా ఉంటుంది అని, బట్ డెఫినెట్గా ఆ 20 స్కూల్స్లో మంచి పోటీ జరిగింది. టీచర్లందరూ కూడా చాలా కష్టపడ్డారు వాళ్ళ పిల్లలకి ₹1,00,000 ఇప్పించడానికి. అలా పోటీపడి ఒకరికి అప్పట్లో 9.2 వచ్చింది, ఆ తర్వాత ఇయర్ 9.4 వచ్చింది, ఆ తర్వాత ఇయర్ 9.5 వచ్చింది, ఆ తర్వాత 9.8 వచ్చింది, తర్వాత 10 out of 10 నలుగురికి వచ్చింది. సో గ్రేట్ అనమాట అండి. అప్పట్లో 9.8 అబోవ్ వాళ్ళ పర్సంటేజీ చాలా తక్కువగా ఉండేది, కానీ ఈ 11-12 ఏళ్ల మా ప్రయత్నంలో 9.8 అబోవ్ వాళ్ళ పర్సంటేజ్ భారీగా పెరిగిపోయింది. ఎవ్రీ ఇయర్ ₹1,00,000 క్యాష్ అవార్డు ఇస్తాం. అది ఎంతమందికి వస్తే అంతమందికి ఇస్తాం, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు విత్ ఫ్యామిలీ, అంటే 2 అబ్బాయిలకు వచ్చిందనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు, వీళ్ళిద్దరు, అంటే వీళ్ళు ముగ్గురు, వాళ్ళు ముగ్గురు కలిపి 6గురిని మన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో తీసుకొస్తాం. అంటే వాళ్ళకి ఫస్ట్ ఫ్లైట్ మాదే అవుతుంది వాళ్ళ లైఫ్లో. అంటే పిల్లోడు చదువుకోవడం వల్ల పేరెంట్స్ ఫ్లైట్ ఎక్కుతారు. ఇదంతా కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకే మేడం, ప్రైవేట్ కాదు. గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళని హైదరాబాద్ తీసుకొస్తాం, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి దిగ్గానే వాళ్ళందరికీ దండలేసి షాల్స్ వేసి రిసీవ్ చేసుకొని వాళ్ళకి సపరేట్ వెహికల్లో హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ చూపిస్తాం. ఇక్కడ చూపించి అంటే పెద్ద పెద్ద కంపెనీలు చూపిస్తాం. 2-3 కంపెనీల్లో వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు, స్నాక్స్ ఇస్తారు, అలా అరేంజ్ చేస్తాం. అయిన తర్వాత వీళ్ళందరినీ ISBకి తీసుకెళ్తాం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, మన హైదరాబాద్కే చాలా గొప్ప ప్లేస్ అది. ISBకి తీసుకెళ్తాం. వాళ్ళు అక్కడ వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి భోజనం పెడతారు. అది నేను దాదాపు
ఒక 50 ఏళ్ళ తర్వాత చూసుంటాను, కానీ మా విద్యార్థులు 15 ఏళ్ళకే చూసేస్తున్నాను. వాళ్ళు చూపించి ఇక్కడ అంతా ఫోటోలు దింపి అవన్నీ ఆ గ్రూపుల్లో పెట్టి వాళ్ళని మర్యాదగా ఇంటికి పంపిస్తాం, ₹1,00,000 క్యాష్ పడిచి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మిగతా విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుద్ది. అంటే నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ రెడీ అయిపోతారు, మేము ఇలా ఉండాలి, మేము కూడా ఇలా చేయాలి ఇలా అని. సో ఆ ఇంట్రెస్ట్ మేము బాగా పెంచాము. దానివల్ల బందరోళ్ళు అందరూ బాగా చదువుకుంటున్నారు. ఒక ఆ పోటీతత్వం పెరిగింది. ఇది గొప్ప విజయం. ఈ కార్యక్రమం మొత్తం అక్కడ మాకు సహకరిస్తున్నది మాత్రం రఘుకాంత్ అని ఒక టీచర్ ఉన్నారు. ఆయన చాలా హెల్ప్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ మాకు అక్కడ కోఆర్డినేట్ చేయడానికి. మేము చేయలేం కదా, మేము ఇక్కడ ఏదో హైదరాబాద్లో ఉన్నాము, బట్ అక్కడ స్కూల్స్తో మాట్లాడడం, స్కూల్స్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేయటం, వాళ్ళని ఇన్స్పైర్ చేయటం, వాళ్ళల్లో పోటీతత్వం పెంచడం, వాళ్ళు బాగా చదువుకునేటట్టు చేయడం, ఫస్ట్ వచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వటం, ఇవన్నీ కూడా. అలాగే మాకు హైదరాబాద్ నుంచి కోఆర్డినేషను గిల్లి రామారావు గారు అని ఒక ఆయన ఉన్నారు ఇక్కడ, పెద్ద ఆయన, పాపం ఆయనకు హెల్ప్ చేస్తారు. మచిలీపట్నంలో రఘుకాంత్ గారు బాగా హెల్ప్ చేస్తారు. సో చాలా సపోర్ట్ ఉంది, కానీ చాలా సపోర్ట్ ఉంది ఉంది కదండి. మంచి కార్యక్రమం, వాళ్ళందరి చేతుల్లో స్పాంటేనియస్ గా వచ్చేస్తారు. అంతే కదా, ఎవరిని మనం అడిగేది కూడా ఉండదు. నాకు ఏదైనా పని ఉందని అడుగుతారు వచ్చి. చాలా మంది వాలంటీర్గా వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని అడుగుతారు, కానీ వాళ్ళు ఎవరిది మేము తీసుకోరు. అమౌంట్ అనేది ఎక్కడ ముట్టుకోం మేడం. ఎందుకు ఇప్పుడు వాళ్ళ సంతోషం కోసం ఇస్తున్నప్పుడైనా మీరు తీసుకొని అరే మనం కొంత హెల్ప్ చేశాం కదా అని అనుకుంటారు కదా వాళ్ళు కూడా. అంటే ఆ పాయింట్లోకి వెళ్ళాం మేడం. ఆ పాయింట్ మాత్రం ఎవరిని ముట్టుకొని మ్యాక్సిమం ఈ ప్రోగ్రామ్కి టీచర్స్ సపోర్ట్ చేస్తారు, లెక్చరర్స్ సపోర్ట్ చేస్తారు, పిల్లలు వస్తారు. మంచి కార్యక్రమం. ఆ చదువు మీద ప్రోగ్రాం మాత్రం ఒక అద్భుతమైన ప్రోగ్రాం అండి. ఈ టోటల్ ఈ ప్రోగ్రాం మొత్తం ఆలివ్ మిఠాయి పేరు మీద చేస్తాం. ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు అనే పేరు మీద చేస్తాం అక్కడ వరకు. అదండి. మరి ప్రోగ్రామ్కి మీ ఫ్రెండ్సే రావాలా, వాళ్ళ పిల్లలు కూడా రావచ్చా? కొంతమంది తీసుకొస్తారండి గొప్పగా, మా ఫ్రెండ్స్ చూడు అని వాళ్ళకి చెప్పడానికి తీసుకొస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ని కొంతమంది తీసుకొస్తారు, మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఉంటారు కదా, గ్రాండ్ సన్స్, వాళ్ళు కూడా రావచ్చు, చూడవచ్చు. అంటే మీరు దానికి అభ్యంతరం ఏం చెప్పారు? ఓకే, మీ ఇద్దరికి కూడా మీ ఫ్యామిలీలో మరి ఏంటి సపోర్ట్? మా ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా ఆవిడ సపోర్ట్ అండి, మా అన్నదమ్ముల సపోర్ట్. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఎందుకు ఇవన్నీ చేయడం, మనకు అవసరమా, మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు ఇవన్నీ అని అంటూ ఉంటారు కదా జనరల్గా. కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మేడం. 25 ఏళ్ల క్రితం మా ఆవిడ కూడా ఈ క్వశ్చన్ అడిగింది, కానీ నెక్స్ట్ ఇయర్ అడిగింది, ఇంకా అడగడం మానేసింది. వీడింతే అనుకుంది అంతే. అలాగే మామూలుగా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు, ఒక 10 మంది హోటల్కి వెళ్తే బిల్ కడితే పక్కన ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు, నువ్వు ఎందుకు కట్టు, వాళ్ళు కడతారు కదా అని. అవునా కదా? సో మా ఆవిడ పాపం ఇలా ఏం అడగకుండా ఇంతకాలం మేము చేసిన ఈ ప్రోగ్రాంలన్నింటినీ కూడా వచ్చి చూసి భరించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో ఇప్పుడు కూడా ఇప్పటికి ఏమన్నారండి, అలవాటు అయిపోయింది కదా, చెప్పాక వీళ్ళు ఇంతే అనుకుంటారు. బిగ్ థ్యాంక్స్ టు మై వైఫ్ అండ్ మై ఫ్యామిలీ అండ్ మా బ్రదర్స్, కానీ వీళ్ళందరూ కూడా నాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. అండ్ మోర్ ఎవర్ ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయటంలో నా ఫ్రెండ్స్ గిరీష్ కానీ నాకు కానీ ఒక 7-8 మంది ఫ్రెండ్స్, మా ఆఫీస్ టీమ్, ఆలివ్ మిఠాయి ఆఫీస్ టీమ్ వాళ్ళు వర్క్ చేస్తారు అంతే. ఒక 10-15 మెంబర్స్ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తారు. మరి వాళ్ళే సెలబ్రేషన్స్కి వస్తారా? వాళ్ళంతా ఆర్గనైజ్ చేస్తారు. ఆర్గనైజేషన్ అనేది అంత సింపుల్గా చేస్తాం. ఎక్కడ ఎవ్వరికి ఒక పెయిన్ కానీ ఒక స్ట్రెయిన్ కానీ ఏమి ఇవ్వం, సింపుల్గా హ్యాపీగా కండక్ట్ చేసిస్తారు. గిరీష్ గారు, మీ వైఫ్ కూడా ఫుల్ సపోర్ట్? సేమ్ అండి, ఇబ్బంది లేదు. అంటే ఇంక నేను ఎందుకు మాట్లాడడం, ఆయన చెప్పేశారు కదా, నా ఫీలింగ్ కూడా సేమ్ అని అనుకోవాలి. అంటే ఫస్ట్ 1-2 టైమ్స్ చేసినప్పుడు తను కూడా ఇలాగే ఎందుకులే ఇవన్నీ అని చెప్పారా? అంటే ఎందుకులే అని చెప్పలే, కానీ వచ్చి చూశారు, అరే బాగుంది కదా, బాగుంది. అప్పుడు వాళ్ళు అడగాల్సింది, మా ఫ్రెండ్స్ని కూడా మేము కలుస్తాం, మీరు ఇలా అరేంజ్ చేస్తుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చేస్తుంటారు. ఇంత స్థాయిలో కాదు కానీ బట్ దే మీట్ నౌ అండ్ దెన్. ఓకే, మీ టీచర్స్ అందరినీ మీరు 2001 నుంచి చేస్తున్నారు కదా, అందరినీ కలుసుకున్నారా?
దాదాపు కొంతమంది. కొంతమందినే కలవాలి, ఎక్కువ మంది పాపం అక్కడే ఉంటారండి, బందర్లోనే ఉంటారు. చాలా మంది బందర్లోనే ఉంటారు. ఇక్కడికి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు వస్తుంటారు, వాళ్ళు వస్తారు. లెక్చరర్స్ చాలా మంది వస్తారు, టీచర్స్ చాలా మంది వెళ్ళిపోయారు కూడా మేడం. కాలేజ్ లేకపోతే ఆరోగ్య రీత్యా రాలేదు. చాలా మంది. విశేషం ఏంటంటే 25 years మా మదర్ టీచర్. ఓకే. మా మదరు లేడీ అంతుల్లో 40 ఏళ్ళు పనిచేశారు. మా నాన్నగారు రామ్జే స్కూల్, గవర్నమెంట్ రామ్జే స్కూల్లో ఆయన ఒక 30 ఏళ్ళ పైన పనిచేశారు. సో మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్. సో ఆ విధంగా మాకు ఈ అధ్యాపక వృత్తితో మంచి రిలేషన్ ఉంది. అందుకని ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారు. ఈ ఇయర్ వరకు ఇలా వచ్చారు అంటే మామూలు విషయం కాదు. గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా మీరు ఇంకా ఎక్కేస్తారేమో. వాళ్ళు తెలుసుకొని రావాలండి. ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు ఈ 25th అంటే ఈ సిల్వర్ జూబ్లీని ఇంకా ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? దీంట్లో ఇంకేమైనా కొత్తదనం ఉందా? ఎవ్రీ ఇయర్ ఒక కొత్తదనంతో వస్తూ ఉంటారా? ఏంటి స్పెషాలిటీ ఏమైనా ఉంటుందా ఎవ్రీ ఇయర్ చేసే సెలబ్రేషన్స్ లో? మా ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది బందర్లో అన్స్కిల్డ్ అన్ఎంప్లాయిడ్ ఉన్నోళ్ళని వాళ్ళలో స్కిల్స్ ఇంకల్కేట్ చేసి వాళ్ళకి జాబ్కి సరిపడా స్కిల్స్ వాళ్ళకి ఇప్పించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిద్దామని ఒక ప్రపోజల్. అది ఈ నెక్స్ట్ ఈ 25th ఇయర్లో మెయిన్ కాన్సెప్ట్. బందర్లో బాగా చదువుకోవాలి ఒక కాన్సెప్ట్, చదువుకున్న వాళ్ళని ఉద్యోగాలకి చెరువుగా చేయాలి. అది ఈ సంవత్సరం జరుగుతుంది. అంటే ఈ ఇయర్ మీరు తీసుకున్న ఒక కొత్త డెసిషన్. అంటే ఎంప్లాయ్మెంట్ ఎవరికైనా అవసరమైతే మమ్మల్ని అడిగితే డెఫినెట్గా హెల్ప్ చేస్తున్నాము. అలాగే మా క్లాస్మేట్స్లో కానీ మా బ్యాచ్మేట్స్లో కానీ ఎవరైనా కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే వాళ్ళని తీసుకొచ్చి రోపింగ్ వాళ్ళకి ఏదో ఒక జాబ్ కల్పించడం కానీ ఎక్కడైనా సెటిల్ చేయడం కానీ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరి ఎక్కువ చెప్తే ఎక్కువ మంది వచ్చేస్తారు, అది భయం. కష్టం అవుతుంది. కష్టం ఉంది. బట్ మా క్లాస్మేట్స్కి మేము హెల్ప్ చేయగలిగాం, అది డెఫినెట్గా ఉంది. ఇన్ని ఇయర్స్లో మీరిద్దరు ఎప్పుడు కొట్టుకోలేదా, గొడవ పడలేదా? లేదండి కదా ఎప్పుడు ఒక్క రోజు కూడా కోపం కూడా రాలేదా? ఎప్పుడు. అంటే ఇద్దరు ఏ పని చేసినా కూడా ఇద్దరు సరి సమానంగా హైలీ అండర్స్టాండింగ్ అండి, హైలీ అండర్స్టాండింగ్. ఎంత అండర్స్టాండింగ్ అంటే మా ఇద్దరికి దాదాపు ఒక 40 yearsగా పరిచయం ఉంది. ఏ రోజున ఒక్కరోజు కూడా విభేదం లేదు, అడ్జస్ట్ అయిపోతుంది. అసలు ఎవరైనా కొట్టుకోకుండా ఉంటారా? ఎవరైనా అది వండర్. అసలు మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అలాంటిది. ఆయన గెలిచినా నేను హ్యాపీ, నేను గెలిచినా ఆయన హ్యాపీ. కానీ ఆయన గెలిచారని చెప్పేసి మనం ఎప్పుడు ఎలా గెలిచాడు ఏంటి అని మనసులో ఏమి ఎప్పుడు అనుకోలేదు. అది కూడా భగవంతుడు ఇచ్చిన వరమేనండి. నిజమే సార్. ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రెండ్స్ ఇవ్వటం భగవంతుడి వరం. అది ఎందుకంటే ఫ్రెండ్స్ జనరల్గా ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం కొట్టుకుంటూ ఉంటాం కదా, బ్రేకప్ చేసుకుంటుంటాం, అయ్యో ఫ్రెండ్ని కోల్పోయావి అని చెప్పేసి. సో అలా బ్రేకప్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇదొక వేదిక కదా. కలుసుకోవచ్చు. మీదా బందరు, మీది బందరా, మీది బందరా, మీది బందరా అంటే టైటిల్ భలే పెట్టారు, చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ చేసినప్పుడల్లా కూడా బందర్లో ఉన్న కొత్త కొత్త స్కూల్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయా, లేదు పాత స్కూల్స్ అయినా? అన్ని స్కూల్ యాడ్ అవుతాయి, అందరూ యాడ్ అవుతాయి. ఓపెన్ ప్లాట్ఫామ్. ఓకే. బందర్లో చదువుంటే చాలు, ఈవెంట్ జరుగుతుందని తెలుసు, ఎవరెవరికి అప్లికబుల్ అయితే వాళ్ళు వచ్చేస్తారు. ఏజ్ ఆ ఏజ్ ఆ ఇయర్ వాళ్ళే ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. అయితే సార్ దీనికి అంతటికీ ఖర్చు చాలా ఎక్కువగా అధిక మొత్తంలో ఉంటుంది కదా, మరి ఎలా దీన్ని భరిస్తున్నారు? భగవంతుడు బ్లెస్ చేస్తున్నాడు, దట్స్ ఆల్. మేము అంతకంటే ఎక్కువ చెప్పుకోవడం కూడా మాకు ఇష్టం ఉండదు, దట్స్ ఆల్. సో ఈ సిల్వర్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ us, we are doing it, that's all. ఈ సిల్వర్ జూబ్లీ వేడుక చేసుకుంటున్న సందర్భంగా మీరు ఇచ్చే ఒక మంచి మెసేజ్ అందరికీ ఏంటి, మా ప్రైమ్ 9 ఆడియన్స్ అందరికీ? ప్రైమ్ 9 ఆడియన్స్ అందరికీ చెప్పదలుచుకుంది, మీ చిన్ననాటి మిత్రులతో
సంవత్సరానికి ఒకసారి నెలకు ఒకసారి మేము వీలుని బట్టి కలవండి, రెజ్యూనేట్ అయిపోతారు, పూర్తిగా రిలాక్స్ అయిపోయి ఫ్రెష్గా బయటకు ఎప్పుడు వస్తారు. అంటుంటారు అదొక రీఛార్జ్ అదేనా? ఓకే 64 రోజుల్లో ఇదొక్క రోజు ఆ, మనం యాడ్ అయిందంటే రైట్ రైట్ చూసారా? ఎంత బాగుంటుంది. ఓకే ఇది బందరు పూర్వ విద్యార్థులే కాదు, ప్రతి ఊరు పూర్వ విద్యార్థులు కూడా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకోవాలి. సంవత్సరంలో ఒకరోజు వాళ్ళ చిన్ననాటి మిత్రుల కోసం కేటాయించుకోవాలి. అలా వాళ్ళని కలవడం వల్ల మనం ఎక్కడి నుంచి వచ్చామనే మన మూలాలు తెలుస్తాయి. నెంబర్ 1. అవును. మన తోటి వాళ్ళు ఎలా ఉన్నారనేది తెలుస్తుంది. అయిన వాళ్ళకి సహాయం చేయగలిగే అవకాశం వస్తుంది. అందుకు ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళని కలుసుకోవడం వల్ల ఇంకో సంవత్సరానికి సరిపడా ఛార్జ్ అవుతాం మనం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఇలాంటి ప్రోగ్రాం ప్రతి ఊరోళ్ళు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఊరోళ్ళు వాళ్ళ ఊర్లో ఉన్న పేద విద్యార్థులు అనకూడదు, లక్ష్మీ కటాక్షం లేని సరస్వతి కటాక్షం ఉన్న పిల్లలకి హెల్ప్ చేయమని అడుగుతాం. ఓకే, హెల్ప్ చేయండి. మీరు మీ ఊరు వాళ్ళకి బాగా చదవగలిగి ఉండి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు డెఫినెట్గా హెల్ప్ చేయండి. ఇట్ విల్ బి బిగ్ హెల్ప్. ఇది మంచి ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఈ కార్యక్రమాన్ని మన ప్రైమ్ నైన్ టీవీ ద్వారా మీ అందరితో పంచుకునే అవకాశం కల్పించినందుకు ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి మరియు ప్రేక్షకులకి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ కార్యక్రమాన్ని ద్వారా మీ అందరికీ కూడా మరొకసారి ఆహ్వానిస్తున్నాం. జనవరి 26 ఉదయం 9 గంటల నుండి శిల్పకళా వేదిక హైదరాబాద్లో జరగబోయే కార్యక్రమానికి మీరు రావాలని మీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. రండి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. గిరీష్ గారు, మీకు తెలిసిన బందర్ విద్యార్థులకి అందరికీ కూడా తెలియజేయండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిన తర్వాత కూడా ఎవరైతే బందర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు 26న. అయితే నాదొక చిన్న క్వశ్చన్ ఉండిపోయింది. 24 ఇయర్స్గా కలుస్తూ వస్తున్నారు కదా, దీంట్లో ఎవ్రీ ఇయర్ కలిసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మిస్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. అలా మిస్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నారా? అంటే ఒక ఇయర్ వచ్చి ఇంకో ఇయర్ రాలేదు, మళ్ళీ ఇంకో ఇయర్ వచ్చి లేదు, ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఈ 24th ఇయర్ వరకు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు గుర్తుంటాయా అసలు ఇవన్నీ? ఎలా గుర్తుపెట్టారండి? ఆన్ అండ్ ఆఫ్, ఒకళ్ళు ఒక సంవత్సరం వస్తారు, ఒక సంవత్సరం రాకపోవచ్చు. కంటిన్యూస్గా వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు కొంతమంది. 24 ఇయర్స్ తప్పకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకొక విశేషం మేడం, మేమేం అడుగుతామంటే ఈ వేదిక వచ్చేటప్పుడు మీ చిన్ననాటి స్కూల్ ఫోటోలు, స్కూల్ అందరికి గ్రూప్ దిగుతాం కదా, అలాంటి ఫోటోలు ఏమన్నా ఉంటే మాకు పంపించమని అడుగుతాం. అడిగి ఆ వచ్చిన ఫోటోలన్నీ వెనకాల స్క్రీన్లో వేస్తూ ఉంటాం. ఓకే, ఇది ఈ బ్యాచ్, వీళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఇది ఈ బ్యాచ్, వీళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతాం. అది ఒక గొప్ప ప్రయోగం మేడం. వాళ్ళు స్కూల్ ఫోటోలు మాకు పంపిస్తారు, అవి చూస్తాం. విశేషం ఏంటంటే నా స్కూల్ బ్యాచ్ ఫోటో నా దగ్గర లేదు, వాళ్ళు ఎవరో పంపిస్తే దాంట్లో నా ఫోటో చూసుకుంటాం. సో అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఏ స్కూలు, ఏ ఇయర్, ఏ డిసిప్లిన్ డీటెయిల్ కూడా రాసి పంపించమంటాం. గేమ్స్ ఉంటాయి ఇందులో? గేమ్స్ అంత టైం ఉండదు మేడం. మాట్లాడుకోవడానికే సరిపోతుంది. వీళ్ళు వచ్చిన వాళ్ళు పద్యాలు పాడేవాళ్ళు ఉంటారు, కవితలు చెప్పేవాళ్ళు ఉంటారు, మాస్టర్లు గుర్తు చేసేవాళ్ళు ఉంటారు, ఆనాటి ముచ్చట్లు చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళు వినడానికి మాకు టైం సరిపోదు. కానీ అంతమందిని కలవాలి అంటే ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, గిరీష్ గారి కానీ మిమ్మల్ని కానీ. ఏంటి మీరు అలా స్టేజ్ మీద కూర్చుంటే అందరూ వచ్చి మిమ్మల్ని కలుస్తారా, లేదు మీరే వాళ్ళలోకి వెళ్తారా? ఒక్కొక్క బ్యాచ్ వైజ్ పిలుస్తాం. ఓకే, ఒక్కొక్క బ్యాచ్ 1950 to 60 చదివిన వాళ్ళు రండి అంటాం స్టేజ్ మీద. తర్వాత 60 to 70 చదివిన వాళ్ళు రండి స్టేజ్ మీదకి అంటాం. అట్లా వాళ్ళందరూ వచ్చి నిలబడతారు. నిలబడిపోయి వాళ్ళు ఏ స్కూల్లో చదివారు, ఏ కాలేజీలో చదివారు, ఎక్కడ చదివారు అనేది చెప్తారు. అలా చెప్తున్నప్పుడు అక్కడికక్కడ కనెక్ట్ అవుతారు. ఒకళ్ళు అక్కడికక్కడ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అవగానే వాళ్ళిద్దరు కనెక్ట్ అయిన సంఘటనని మనం హైలైట్ చేస్తాం. ఈ వేదిక ద్వారా వీళ్ళు 40 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు, వీళ్ళ సంతోషాన్ని వినండి. ఈ వేదిక ద్వారా వీళ్ళు 30 ఏళ్ళ తర్వాత కలుసుకున్నారు, వీళ్ళ సంతోషాన్ని వినండి అని అక్కడికక్కడ ప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ ద
గ్రేట్నెస్ ఆఫ్ ది ఈవెంట్. వండర్ఫుల్ ప్రోగ్రామ్ అసలు నిజంగా. ఒకే ఏరియాలో డిఫరెంట్ స్ట్రీట్స్లో ఉండి తెలియక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అక్కడ ఉంటానంటే అయ్యో నేను అక్కడ ఉంటానని చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఓకే 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 రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మిమ్మల్ని మేము ఇలా కలుసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. సిల్వర్ జూబ్లీ తర్వాత ఇంకా ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలి. మీరందరికీ కూడా మంచి ఇన్స్పిరేషన్ అవ్వాలని. ఆల్మోస్ట్ మీ వీడియోస్ అందరూ చూసి ఆల్రెడీ ఈ పాటికి ఇన్స్పిరేషన్ అయిపోయి ఉంటారు, చేసుకుంటూ ఉంటారు. అవుతుందండి, తప్పకుండా ఇంకా పెరుగుతూ ఉండాలి ఆ సంఖ్య కూడా. అందరు బంధువులు అనే ఒక ఇది ఉంటుంది, ఏది ఫేస్బుక్ ఉంటుంది, దాంట్లో కాంత్ అని ఒక ఆయన అడ్మినిస్ట్రేషన్ ఉంటాడు, ఆయన బాగా ప్రమోట్ చేస్తాడు ఇది. ఓకే, సో అట్లా అందరి సపోర్ట్తో జరుగుతుందండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ సో యూ అండి. చూసారు కదా మీది బందరా స్పెషల్ ప్రోగ్రామ్. ఇలాంటి వీడియోస్తో ఇలాంటి వాళ్ళతో మనం ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి, ఈ రోజుల్లో చాలామంది ఇలాంటివి ఇంకా చేయట్లేదు, పూర్వ విద్యార్థుల కలయిక అనేది. సో వీళ్ళని చూసి మనం నేర్చుకుందాము, ఇలాంటి సెలబ్రేషన్స్ మనము చేసుకుందాం. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.